53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వివరాలు జూన్ 22, 2024న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన వివరాల ప్రకారం కౌన్సిల్ సిఫారసులు ఇలా ఉన్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులు వలన ట్రేడర్లు, ఎంఎస్ఎంఈలు మరియు టాక్స్ కట్టేవారు లబ్ధిని పొందనున్నారని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. సెక్షన్ 73 జీఎస్టీ క్రింద ఆర్థిక శాఖ నుండి డిమాండ్ నోటీసులు అందుకున్నవారు నోటీసులు అందుకున్న 2017, 18, 18, 19 మరియు 19, 20 ఆర్థిక సంవత్సరాలకు చెందినవారు ఆర్థిక నేరగాళ్లు అయి ఉండకపోతే వడ్డీ మరియు పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి బకాయిలు చెల్లించటానికి ఆఖరి గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించటం జరిగింది. సెక్షన్ 16(4) జీఎస్టీ క్రింద 2017, 18, 18, 19, 19, 20 మరియు నవంబర్ 30, 2021 ఆర్థిక సంవత్సరాలకు గాను ఎటువంటి ఇన్వాయిస్ లేదా డెబిట్ నోట్ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి కాల పరిమితి గురించి పునరాలోచన చేయనుంది. ఆర్థిక శాఖపై అపీల్ కొరకు 20 లక్షల వరకు జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ను 1 కోటి వరకు హైకోర్టును 2 కోట్ల వరకు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. అప్పీలేట్ ట్రిబ్యునల్లో జీఎస్టీ మరియు ఎస్జీఎస్టీ అప్పీళ్లను ఫైల్ చేయటం కొరకు ఉన్న అత్యధిక డిపాజిట్ పరిమితిని 25 కోట్ల నుండి 20 కోట్లకు తగ్గించారు. అపీల్ సమయంలో ఇవ్వవలసిన ప్రీ డిపాజిటీను 20% నుండి 10కి తగ్గించారు. జీఎస్టీ-R4 క్రింద ఫైల్ చేసేవారు అంటే చిన్న టాక్స్ పేయర్లు టాక్స్ కట్టటానికి ఉన్న ఆఖరి సమయాన్ని ఏప్రిల్ 30 నుండి జూన్ 30 వరకు పొడిగించటం జరిగింది. జీఎస్టీ-R3B రిటర్న్ ఫైల్ చేయవారి ఎలక్ట్రానిక్ కాష్ లెడ్జర్లో ఉన్న అమౌంట్ 5 వేసే వడ్డీని రద్దు చేశారు. జీఎస్టీ-R1లో ఏదైనా ఎర్రర్ వస్తే 1A పత్రాన్ని వాడి అప్డేట్ చేయవచ్చు. ఆధార్ బయోమెట్రిక్ను దేశం మొత్తము అప్లై చేయనున్నారు. ఇప్పటికే గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా మంచి ఫలితాలు పొందామని శ్రీ సీతారామన్ చెప్పారు.